నీ ఫ్యూచర్ ప్లాన్ ఏందిరా? పెద్దగా ప్లానింగ్ అంటే ఏం లేదు మామ. బాగా సంపాదించాలా, మంచి పెద్ద ఇల్లు కట్టాలా, పెద్ద కార్ తీసుకోవాలా, పెద్ద బైక్ తీసుకోవాలా. ఆగరా, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద బైకు. ఏరా హెలికాప్టర్ మర్చిపోయినావు. టీకు ఠికానా లేదురా నీకు. 10 రూపాయలు టీకు సంపాదించగలుగుతారా? ఇప్పటికి ఇప్పుడు చూద్దాం. కొంటా మామ, బాగా డబ్బు సంపాదించినాక ఫ్లిప్కార్ట్ కూడా కొంటా. అబ్బా ఈడు ఏందనుకున్నావు? ఫ్యూచర్ ప్లానింగ్ అడిగితే ఈడు ఆకాశానికి అడుగుతా వేస్తాడు రా నిత్యాలు. ఈడు అబ్బా సన్న మొగడు కాదురా ఈడు. ఆయన అల్లుడు మర్చిపోయా, నీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది అల్లుడు? నాకంటూ ఏం ఫ్యూచర్ ప్లాన్స్ లేమో. ఉన్న దాంట్లోనే సంపాదించుకోవడం, ఆ ఉన్న దాంట్లోనే తిని తృప్తిగా ఉండడం. వెరీ గుడ్ అల్లుడు, పైకి వస్తావు. నువ్వు దిగలుడు చెప్తా. చూడరా, చూసి నేర్చుకోరా గాడిది. చూడు ఎడేస్తాడు. ఎందుకు రాను? ఆశ ఉండాలా గాని అత్యాశ ఉండకూడదు. చూడరా అల్లుడు, వాడిని కొద్దిగా బుద్ధి చెప్పు అని. ఓకేనా? మెల్లమెల్ల నేర్చుకున్నాను. వాడా మెల్లమెల్ల నేర్చుకున్నాడు. ముఖం చూడండి, గాడిది ముఖం. గాడిది నాయా మళ్ళీ అంతా ఎల్లుళ్ళు ఆడేదో పడినాదిరా, చూడండి అక్కడ. వెళ్ళి దాన్ని చూడండి రా. ఏముందో రా. రే అల్లుళ్ళు, బంగారపు నెక్లెస్ రా. మామ చూసా మామ, దేవుడు కనకరించాడు. నేను చెప్పాలా? అమ్మేద్దాం మామా. ఆగు మామ, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. మన అనవసరంగా తీసుకోవడం అంత అవసరమా? అనుభూతి పనులు ఇష్టం పెట్టరా. ఇంత మంచితనం ఎందుకురా నీకు? తీసుకొని అమ్ముకుందాం రా. కొనా కొనక అమ్ముకుందాం రా. మీరైతే ఫిక్స్ అయ్యారు కదా, కానివ్వండి. ఇంకా అమ్ముదాం మామ. వద్దురా, మనం ఈ ఊర్లో లంగా గల్లామని తెలుసు, చిల్లర నావట్లమని తెలుసు. ఏ అంగట్లో తీసుకుపోయినా మనల్ని పోలీసులు చెప్పుతారా. అట్లా వద్దు. నాకు ఒకడు తెలిసినోడున్నాడు, వాడికి నేను ఫోన్ చేస్తా. దాంతో బేరం మాట్లాడి దీన్ని అమ్ముతా. రేపడ్డాక వెయిట్ చేయండి. నువ్వు సానుభూతి పనులు వదిలిపెట్టుందా? కదండి, బాగా పడ్డాం. రా, పని మీది నా పని నాది. రా మామా. అల్లుడు, ఏ మామా అంతా అల్లుడు చెప్పడం మర్చిపోయారా? వాడు నిన్ను చంపుదామనుకుంటున్నాడు. ఎవరు మామా? ఎవడున్నాడు? ఏమైంది మామ కొత్తగా? ఎప్పుడు లేని ఈ రోజు? లేదల్లుడు, వీడింత నమ్మకం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదల్లుడు. నిన్ను ఎవరు మామా? నీ ప్రాణ స్నేహితుడు రా. వాడెందుకు అలా చేస్తాడు మామా? వాడు అత్యాశ లేదన్నాడు. నేలలేసు దొరకగానే వానికి ఆశ పెరిగిపోయింది. వాడు అలా చేసేవాడే కాదు మామా. నేను చెప్తాను నమ్మవా? నిన్ను చంపేద్దామంటున్నాడు అల్లుడు, ఆ బంగారు నెక్లెస్ కోసం. ఏం మాట్లాడుతున్నావు మామా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు రా? వాడే, నీ బెస్ట్ ఫ్రెండ్ కమల్ గాడేరా. చంపాలనుకుంటాడు రా బంగారు నెక్లెస్ కోసము. ఏం మాట్లాడుతున్నావు మామ? వాడెందుకు చేస్తాడు అసలు అలా? అసలు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మామ. వాడెందుకు చేస్తాడు చెప్పు? వానికి అత్యాశ పెరిగిందిరా. వాడు ఆ రోజు చెప్పాడు కదా, కారు కొనాలా, ఇల్లు కొనాలా, బంగ్లా కొనాలా, హెలికాప్టర్ కొనాలా అని.
అందుకనే నిన్ను చంపుదామంటున్నాడు అల్లుడు. ఆ డబ్బులు మన ఇద్దరమే పంచుకుందామంటున్నాడు అల్లుడు. అల్లుడు, వాడు నిన్ను నమ్మించి వాడున్న ప్లేస్కే నిన్ను తీసుకురమ్మన్నాడు. తర్వాత మేమిద్దరం కలిసి నిన్ను చంపేద్దామన్నాడు. వద్దురా అల్లుడు. అల్లుడు, దీనికి నువ్వు అడ్డం వచ్చావు కాబట్టే నిన్ను చంపేయాలనుకుంటున్నాడు అల్లుడు. లేదు లేదు మామ, వాడు అలాంటి పని చేయడు మామ. అసలు వాడు అలాంటి వాడు కాదు మామ. అల్లుడు, నువ్వు నమ్మవని తెలిసే ప్రూఫ్ తీసి పెట్టా. కావాలంటే చూడు, చూపిస్తా. చూడల్లుడు. వాడు నన్ను చంపేది మామ. వాడిని నేను చంపేస్తా. చంపేసి ఆ నెక్లెస్ అమ్మి ఆ డబ్బులు మనమే పంచుకుందాం. ఆ నా కొడుకుదేంది మామ. చూసావాళ్ళుడు, అత్యాశ ఎంత దూరానికి తీసేస్తుందో నాకు ఇప్పుడే తెలిసింది మామ. ఆ నా కొడుకుని వద్దులేదేలే. చంపేసి ఆ నెక్లెస్ అమ్మి ఆ డబ్బులు మనమే పంచుకుందాం. ఆ నా కొడుకుదేంది మామ. వాడు నన్ను చంపేదేంటి మామ? నేనే వాడిని చంపేస్తా. వాడిని చంపి మనిద్దరం పంచుకుందాం. అల్లుడు, అల్లుడు, వాడికంటే నాకు నువ్వే ఎక్కువ అల్లుడు. వాడినే చంపేద్దాం. అల్లుడు, వానికి ఏదో ఒకటి చెప్పి వాణ్ణి కన్విక్ట్ చేసి ఏటిగడ్డకు పిలుచుకొస్తా అల్లుడు. అప్పుడు నేను కలిపి చంపేద్దాం అల్లుడు. నీ దాకా ఎందుకు మామ? నీ చేతికి మట్టి అంటడం ఎందుకు? వాడిని ఒక్కనే పంపించు, నేను చూసుకుంటా. నేను చంపేస్తా వాడిని. అలాగైతే నేను ఏదో ఒకటి చెప్పి వాడిని అక్కడికి పంపిస్తాను. వీడు పోతాడు, వాడు వస్తాడు, ఇద్దరు కొట్టుకొని చేస్తారు. నెక్లెస్ నాకే. అల్లుడు, పదా పదా, చంపేద్దాం నా కొడుకుని. సరే మామ. ఎల్లరా ఎల్లు. మీరిద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఆ నెక్లెస్ నా సొంతం అవుతుందిరా. ఎల్లరా ఎల్లు. ఇదేంటి బాబాయ్? మొన్న ఇదేరా, రోడ్డు మీద మేము ముగ్గురం పోతుంటే దొరికింది. దీన్ని తీసుకొని ఏం చేయాలనుకుంటున్నావు బాబాయ్? అదేరా ఆలోచిస్తున్నా, ఏం అర్థం కావడం లేదు. పెద్ద వచ్చారు ఏం చేయాలి? కరెక్ట్, పెద్ద ఎత్తునే సాధ్యమవుతుంది. కరెక్ట్. హలో. హలో మామ, ఎక్కడ? మనం కలుసుకునే ప్లేసు అక్కడే ఉన్నా, అక్కడికే వచ్చి. నీతో కొద్దిగా పని ఉంది. సర్లేరా, వస్తాండాలే. సరే వచ్చే మామ. పెద్ద వస్తున్నాడు. మామ వచ్చాయి, నీతో పని ఉంది. ఏం బాబా పిలిచావు? చేతిలో నెక్లెస్ ఏంది? ఏం లేదు మామ, దీని గురించే పిలిచా. ఇది మా ముగ్గురికి దొరికింది. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో సలహా ఇస్తావని పిలిచా. సలహానా? ఏరా ఆలోచన చేయమని దీన్ని నెక్లెస్ కోసమే కదా. అంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది? ముగ్గురికి దొరికింది అంటున్నావు కదా, ఇద్దరికి చంపేయి, నీకు ఒక్కరికే సొంతం అయిపోతుంది కదా. దాంట్లో ఆలోచన చేసేదేముంది? చంపడం కరెక్టేనా మామా? అంతే కదా, చంపడం తప్పేరా. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకోసం నువ్వు నీ స్వార్థం చూసుకోవడం తప్పేం లేదు, చంపడం ఏం తప్పు కాదు. అంతే బాబాయ్, ఇంతనే చెప్పిందే కరెక్ట్. సరేరా, చంపేద్దాం. చంపడం ఎలా మామ? ప్లాన్ చేయి. నీ చేతికి ఏ పని చేసినా నీ చేతికి మట్టి అంటకుండా చంపేయి. సరే మామా, నేను చూసుకుంటా. పదండి పోదాం.
రే దీన్ని చూసిన వాళ్ళు ఎవరు బతకూడదురా. నన్ను కూడా చంపిస్తావు బాబాయ్. ఏ నువ్వు నా రక్తానివిరా, నిన్ను చంపుకుంటానారా. మా బాబాయ్ అనుకున్నంత పని చేశాడు. ఓయమ్మో ఇద్దరు చచ్చిపోయింది, బాబాయ్కి చెప్పాలి రోయ్. బాబాయ్ 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 ఏరా వాళ్ళ చంపారు బాబాయ్. ఎక్కడ్రా? ఎట్లా బాబాయ్? నిజంగానా? మామా మన ప్లాన్ వర్కౌట్ అయింది. అదా వెళ్ళి నా కొడుకుల్ని చూద్దాం. ఇంకేంది మామా మనం ప్లాన్ వేయడము, చచ్చిపోకూడమన్నా. అదా పోదాం మామా. మామా కొడుకులు ఇద్దరు కొట్టుకొని చచ్చారంట. అది మన పనే. ఈ నా కొడుకులు ఫ్రెండ్షిప్ అని నా కొడుకులు తలకాయ కింద కాళ్ళు పైన పెట్టారు. నా కొడుకులు కొడకల్లారా చచ్చారా కొడుకులు. ఏం ఫ్రెండ్షిప్ రా కొడకల్లారా మీది. ఈయన మీద అప్ప కొడకాడే. లేండ్రా ఇప్పుడు లేండ్రా. లేండ్రా కూర్చో. ఈ నా కొడుకులతో మాట్లాడాలా. ఫ్రెండ్షిప్ అన్నారు కదరా, చచ్చారా మీరు? నీ గురించి ఈయనకి తెల్దా, ఈయన గురించి నీకు తెల్దా? నీ తొక్కలో ఫ్రెండ్షిప్ ఒక్క నెక్లెస్ కోసము ఇద్దరు కొట్టుకొని చచ్చారా. చూడు మామా ఇంత దూరానికి పోయినారు వీళ్ళిద్దరు. రా మామా పోదాం, మన పని అయిపోయింది. నెక్లెస్ మందే. అక్కడ చేపలున్నాయంట. చూస్తే నిన్ను
మామా ఈ కాలం స్నేహం నమ్మడానికి లేదు. ఆశ కన్నా దురాశ ఎక్కువైపోయింది. అది కూడా నాలాంటి వాళ్ళ వల్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి మామా, తెలుసుకో. కొడుకు వీడు కూడా చచ్చాడ్రా. దురాశ. మా ఈ షార్ట్ ఫిలిం తప్పు ఉద్దేశంతో తీసినది కాదు. స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహం అంటే ప్రాణాలు ఇచ్చేలా ఉండాలి, కానీ ప్రాణాలు తీసేలా కాదు. మారుతున్న సమాజంతో పాటు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వాల్సిన ప్రాణ స్నేహితులే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే బద్ధ శత్రువుల్లా మారుతున్నారు.